శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 82. విశ్వరూప సందర్శన యోగము అనే 11వ చాప్టర్ నుంచి చాప్టర్లో మనం 16వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. ఇక్కడ దివ్య దృష్టి లేనివానికి ఈ సృష్టి అంతయు జనాభా లెక్కల సంకలనము. అందొక్కొక్కనికి 2 చేతులు, 2 కాళ్ళు, 1 నోరు, 1 పొట్ట, ఆకలి మున్నగునవి గుణకారములై కనిపించును. దివ్య దృష్టికి కనిపించు విధానము ఈ లెక్కలలో వర్తించుచున్న అతీతమైన ఏకవస్తువు. దానిని చూచుచున్నప్పుడు ఈ సృష్టిలో ఉన్నవానికి గల అనేక బాహువులు, ఉదరములు, వక్త్రములు, నేత్రములు దర్శనమిచ్చును. అది అంతవంతములైన రూపములు ధరించిన అనంత రూపము. దానికి మొదలు, తుది, నడిమి అనున్నవి లేవు. కానీ ఈ మూడింటి యందే అనంత రూపము వర్తించుచుండును. ప్రతి జీవియు పుట్టుచు, పెరుగుచు, చచ్చుచుండుట అనంతముగా జరుగుచున్నది కనుక అనాదిగా కూడా జరుగుచున్నది. ఇట్టి రూపము ఈ విశ్వరూపమందు గల విశ్వేశ్వర రూపము. మన తోలు శరీరమున మనమున్నట్లు విశ్వరూపములలో విశ్వేశ్వరుడున్నాడు. 16వ శ్లోకం అయిపోయింది. కిరీటములు, గదలు, చక్రములు ధరించిన రూపములన్నీయు కిరీటము, గద, చక్రము ధరించిన వాని రూపములు. జీవుడు కిరీటముగా ధరించుటకే తలకు పుర్రె ఏర్పడినది. గద ధరించుటకే తలతో కూడిన వెన్నెముక ఏర్పడినది. చక్రము ధరించుటకే జనన మరణాత్మకమైన తరతరముల జీవచరిత్రల చక్రం ఏర్పడినది. ఇన్నిటినీ ధరించిన అంతర్యామి తేజోరాశి అనగా ప్రజ్ఞాన ఘన స్వరూపుడు. ఈ తేజస్సు కంటికి సంబంధించినది కాదు, ప్రజ్ఞకు సంబంధించినది. ప్రజ్ఞకే తెలియునది అనగా తనను తానే ఎరిగినది. దీనిని తేరిపార చూచుట సాధ్యము కాదు. చూచుట అనగా ఒకనిని ఇంకొకడు చూచుట. అంతర్యామి ప్రజ్ఞ తన్ను తానే ఎరిగినది కనుక స్వపరభేదమెరిగిన దృష్టికి అందదు. స్వపరభేదమున కందునది తాను కాక మరికొంత మాత్రమే. దివ్య దృష్టి అందలి అనన్య దృష్టి సమంతము అనగా చూచువాడు, చూడబడువాడు, చూచుట అనువాని మొత్తము. ఇదియే దీపమైన అగ్నికాంతి. దీనికి కొలతలు లేవు. అగ్ని అనగా నిప్పు కాదు. అగ్ని అనున్నది కారణము, నిప్పు కార్యము. 17వ శ్లోకం అయిపోయింది. శాశ్వత ధర్మ గోప్త. ఇక్కడ హెడ్డింగు నీవు అక్షర స్వరూపుడవు అని ఈ తేజస్సును అర్జునుడు కీర్తించుచున్నాడు. రూపములు అక్షరముల వంటివి అనగా క్షరము లేక మరల వచ్చుచూ పోవుచుండును. ఈ అక్షరములతో ఏర్పడిన పదముల వంటివి లోకములు. వానితో ఏర్పడిన వాక్యముల వంటివి సృష్టి కథలు. వానితో ఏర్పడిన గ్రంథముల వంటివి వేదములు. వాని యందు చదువబడు పరమార్థమే విశ్వరూపము. ఒక మహాగ్రంథము గ్రంథాక్షరములతో అంతర్యామిగా వర్తించును. గ్రంథమున తెలియదగిన పరమావధి ఎప్పుడును పాఠకుని పరమావధి అయిన అనుభవముగా ఉండును. ఈ విశ్వగ్రంథమునకు అట్టి పరమావధియే విశ్వరూపుడు. గ్రంథమును చదువుచున్నప్పుడు అక్షరములు అయిపోవుచుండును. గ్రంథార్థము మాత్రము వ్యయము కాదు. అట్లే వ్యయమగుచున్న సృష్టి గ్రంథమున గల విశ్వరూపమే అవ్యయము. అందు ఈ సృష్టి ధర్మములు శాశ్వతముగా గోపనము చేయబడి ఉండును. మరల గ్రంథాక్షరములలో వ్యక్తమగుచుండును అనగా జీవుల సృష్టి స్థితి లయములలో వ్యక్తమగుచుండును. అందు జీవుడుగా వర్తించువాడు సనాతనుడగు పురుషుడు. 18వ శ్లోకం అయిపోయింది. ఈ సృష్టి ఎప్పటి నుండి వర్తించుచున్నది? ఈ ప్రశ్న పుట్టక ముందు నుండి వర్తించుచున్నది. ఎప్పటి వరకు వర్తించుచుండును? ఈ ప్రశ్న లేకుండు వరకు వర్తించుచుండును. కనుక జనన మరణముల నడుమ వర్తించు వీర్యము ఈ అనంతము నుండి దిగివచ్చి పొడగట్టుచున్నది. కనుకనే ఒక్కొక్కనికి 2 బాహువులున్నను ఎంతమందికైనా చాలినన్ని బాహువులు సృష్టింపబడుచున్నవి. నేత్రమనగా కన్ను. ఇది చూచుటకు సాధనము మాత్రమే గాని చూడగల దృష్టి కాదు. చూచునట్టి పురుషుడు కూడా కాదు.
ఆ పురుషుడు సూర్యుని మార్గమున భూమికి దిగివచ్చు వెలుగు కనుకనే వెలుగు లేనిచో కంటికి చూపు లేదు. నేత్రమనగా చూపు మాత్రమే కాక దారి చూపించి నడిపించున్నది అని కూడా అర్థము. కనుక నేత్రమనగా నడిపించి రక్షించున్నది లేక మనస్సు. కంటికి దేవత సూర్యుడు, మనస్సునకు దేవత చంద్రుడు, విశ్వరూపుడు శశి సూర్య నేత్రుడు. అంతర్యామి అయిన అగ్నిహోత్రునకు వెలుగొక్కటే కాక వేడిమి కూడా ఉన్నది. అందు రూపములు పరిణామము చెంది హుతమగుచుండును. దాని ప్రతిరూపముగానే ప్రాణమునకు ఆకలి, దేహమునకు మృత్యువు ఏర్పడుచున్నవి. శక్తి వలన ప్రాణశక్తి వలన దేహములు ఏర్పడుట, మృత్యువు వలన దేహములు అంతమొందుట జరుగుచున్నవి. ఒక దేహమునకు ఇంకొక దేహము అంతమొందుటయే ఆకలి తీరుట లేక అన్నము. వృక్షాదులను జంతువులను తిని దేహములు పెరుగుచున్నవి. దీనిని బట్టి దేహాంతములు దేహాదులు ఒకదాని ఎందొకటి అంతర్యామిత్వము చెంది ఉన్నవి అని తెలియచున్నది. ఇదియే సృష్టి యజ్ఞమున ఆహుతి. ఇది విశ్వరూపుని ముఖములలో ఒక ముఖము. ఈ మండుచున్న అగ్నిరూపమైన ముఖము తన తేజస్సుతో విశ్వమును తపింపచేయుచున్నది. ఏ సూర్యకిరణములు మేఘములను కల్పించి వర్షింపచేయుచున్నవో ఆ సూర్యకిరణములే జీవులను తపింపచేయుట కూడా జరుగుచున్నది. ఇందలి క్రమ ప్రవర్తనముననుసరించియే గ్రీష్మ వర్షాది ఋతువులు ఏర్పడుచున్నవి. 19వ శ్లోకం అయిపోయింది. చిత్రకారుడు సృష్టించిన చిత్రములకు ఆధారముగా చిత్రపటము ఉన్నది. అట్లే జీవులకు ఆధారముగా భూమి ఆకాశముల నడిమి భాగం ఉన్నది. ఈ మొత్తము ఒకే రూపము. ఇందున్న రూపములన్నీయూ ఇందలి భాగములే. చిత్రపటములోని ప్రతి చిత్రమునందునూ పటమే ఉన్నది కానీ చిత్రములు వేరుగా లేవు. అట్లే ఈ దిక్కుల చిత్రములన్నీయూ విశ్వరూపమున ఇమిడి ఉన్నవి. ఈ దృష్టితో జీవులను చూచుచున్నచో జీవుల కథయే లేదు అనిపించును. ఇది అన్నిటినీ మించిన ఆశ్చర్యము. ఉన్నది లేదనిపించుట కన్నా ఆశ్చర్యమేమి? ఉన్నది లేదు అనువాని అస్తిత్వము ఒకదాని ఎందొకటి ఉండుట కన్నా ఆశ్చర్యమేమి? అందు మన అస్తిత్వమెట్టిది అని ప్రశ్నించుకున్నచో భయంకరముగా ఉండును. చీకటి సముద్రమున ఒంటరిగా ప్రయాణము చేయుచున్న స్వప్నము వలె ఉండును. అట్టి స్వప్నము దుర్భరమై వెంటనే మెలకువ వచ్చును. ఈ మెలకువ వంటిదే జన్మము. దీనిని చూడగలిగిన అర్జునుడు గడగడ వణికిపోయెను. ముల్లోకముల మృత్యుభీతి ఎట్టిదో గ్రహించెను. అంతర్యామిలోనే ఇంతటి భయంకరత్వము ఇమిడి ఉన్నది అనగా ఎంత చిత్రము! దప్పిక తీర్చునట్టి నీరే నది అయి ప్రవహించుచుండగా అందు కాలు జారినచో కలుగునట్టి భీతి వంటిది. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్లో 82 కూడా అయిపోయింది.